హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్. ఈరోజు మన ఛానల్ 600 సబ్స్క్రైబర్స్ మార్క్ని అయితే చేరుకుంది. అలాగే మన ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్ అందరికీ, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఇక ముందు కూడా ఇలాంటి సపోర్ట్ని అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నిన్న మనం ఈ విండోలో ఆడియో ట్రాక్ మిక్సర్ అనే దాన్ని కొంచెం చూస్తున్నాం కదా. చూడండి, అందులో రీవర్బ్లో నిన్నటి క్లాస్లో వచ్చేసేసి ఈ పై రెండు అయితే చెప్పుకున్నాము. ఈరోజు ఇప్పుడు సరౌండ్ రీవర్బ్ గురించి చూద్దాము. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఒకసారి నేను నార్మల్గా ప్లే చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ మీకు ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోయింది. దీన్ని అయితే నేను నన్ చేస్తాను. ఒకసారి నన్ పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఓకే, అదే ఇక్కడికి వెళ్ళి రీవర్బ్లో సరౌండ్ రీవర్బ్ పెట్టాను. చూడండి, మనకి చుట్టూతా ఉండే స్పీకర్స్లో ఎలా అయితే వినపడుతుందో అలా వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఓకే, ఇది ఒకటి. ఇక్కడ చూడండి, దీని మీద డబల్ క్లిక్ చేసామనుకోండి, ఎడిటర్ ఒకటి వస్తుంది అనమాట. చూడండి, ఇందులో ఆల్రెడీ కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంపల్స్ అని ఉంది కదా, ఇది డిఫాల్ట్గా క్యాథడ్రల్ అప్లై అయ్యింది. డీప్ వెల్ పెట్టాను. ఈ ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి, కాకపోతే కొంచెం లోగా కొంచెం హైగా వినపడతాయి అన్నమాట ఇవి. ఇప్పుడు చూడండి, వాయిస్లో కొంచెం పిచ్ పెరిగింది. ఈ కష్టం అన్నప్పుడు మన దగ్గర ఏదైనా ఉంటే దాన్ని ఇందులోకి తెచ్చుకోవచ్చు. అలాగే లార్జ్ మెటాలిక్ సిలిండర్ అనేది తీసుకున్నాము. ఓకే, లిటిల్ బిట్ చేంజెస్ అటు ఇటు జరుగుతూ ఉంటాయి అనమాట ఈ సరౌండింగ్ దాంట్లో. ఓకే, మీకు ఇది కావాలి అనుకుంటే ఓకే చేసుకోండి, లేదు అనుకుంటే ఇక్కడ జస్ట్ నన్ను పెట్టేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి, ఇది నార్మల్గా వచ్చేస్తుంది. అలాగే ఈ సరౌండ్ ఒక్కటే కాకుండా, రీవర్బ్లో సరౌండ్ ఒక్కటే కాకుండా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్టీరియో ఎక్స్పాండర్ అని ఉంది. చూడండి, ఇందులో కూడా కొన్ని ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. సెంటర్ టు వైడ్ లెఫ్ట్ అని ఉంది. చూడండి, లెఫ్ట్ ఛానల్ని టోటల్ డౌన్లో పెట్టింది, తర్వాత స్టీరియో ఎక్స్పాండ్ చేసేసి 300లో పెట్టేసింది. ఓకే, అలా అంటే మనం అడ్జస్ట్ చేయకుండా డిఫాల్ట్గా ఉండే ప్రీసెట్స్ని మనం వాడుకోవచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఈ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి, ఇందాక -100 300లో ఉంది, ఇప్పుడు 0 అను ఒక 75లో ఉంటుంది. ఓకే, 75లో ఉంది. ఓకే, మీకు ఎక్కువ డిఫరెన్సెస్ అనిపించకపోవచ్చు ఇక్కడ వింటే, కానీ అది మనం ఎక్కడైనా బాగా ప్లే చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఆ వాయిస్లో కావాలనుకుంటే వాయిస్లో, లేదా మ్యూజిక్లో కావాలంటే మ్యూజిక్లో కొంచెం డిఫరెన్సెస్ అయితే మనం గమనించవచ్చు అనమాట ఇవి, ఈ ప్రీసెట్స్ వల్ల. ఓకే, ఇది స్టీరియో ఎక్స్పాండరు. నెక్స్ట్ పిచ్ షిఫ్టర్ అని చూడండి, ఇందులో కూడా డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయి. ఓకే, ఇలా ఒక్కొక్కటి ఏంటి అంటే మనకు పెద్దగా డిఫరెన్సెస్ అనిపించకపోవచ్చు, జస్ట్ అవి ఉన్న ప్రీసెట్స్ అనమాట. అవి
వాళ్ళు ఆల్రెడీ ముందుగా డిజైన్ చేసి దేనికి ఏది సరిపోతుంది అనే ఉద్దేశంతో ఆ ప్రీసెట్స్ అన్ని ముందుగా డిజైన్ చేసి పెట్టుకున్నారు. సో మనకి కావాలి అనుకుంటే వాడుకుంటాం, లేదనుకుంటే వదిలేసేయచ్చు. చూడండి డిఫరెన్సెస్ అయితే ఇలా వస్తాయి అన్నమాట. ఇవి స్ట్రెచ్, చూడండి మనకి కార్టూన్ మూవీస్ చూసినప్పుడు ఒక్కొక్క కార్టూన్ కి ఒక్కొక్క టైపు వాయిస్ వస్తుంది. మనకి గార్డియన్ ఆఫ్ గెలాక్సీ మూవీ చూసినప్పుడు గ్రూట్ అనే వాయిస్ వస్తుంది. ఓకే, ఆ గ్రూట్ కి సంబంధించి మాట్లాడేటప్పుడు మాత్రమే గ్రూట్ అన్నట్టు ఒక డిఫరెంట్ గా వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ప్లే చేస్తున్నామో స్ట్రెచ్ చేసి అలా ఈ టైప్ లో వినిపిస్తుంది అనమాట. సో ఒక్కొక్క మీరు ఇక్కడైనా వాడుకోవచ్చు, లేదా అలాంటి క్యారెక్టర్స్ కి ఏదైనా డిఫరెంట్ గా వాయిస్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ మీకు చాలా ఈజీగా ఉపయోగపడతాయి అనమాట. మీరు మరి ప్రతిసారి ఇదిలా పెట్టాలి ఇదిలా పెట్టాలి అలా కాకుండా మీరు ఇలాంటి ప్రీసెట్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ తీసుకొచ్చి దీన్ని అప్లై చేసేస్తే సేమ్ మీకు ప్రతిసారి అదే టైప్ లో వినిపిస్తుంది అనమాట. సో అలాంటి వాటి కోసం మనం దీన్ని వాడుకోవచ్చు. ఓకే, ఇది చూడండి స్ట్రెచ్ అని ఉంది, ద డార్క్ లార్డ్ అని ఉంది. ఓకే, ఈ విధంగా పెట్టుకోవచ్చు. గిటార్ సూట్ అని ఉంది చూడండి. చూడండి ఓకే, ఇలాంటి డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయవచ్చు. మీరు బాగా గమనిస్తే ఆ డ్రమ్స్ కొట్టేటప్పుడు చూడండి మీకు డ్రమ్స్ కరెక్ట్ గా వినిపిస్తున్నాయి. ఓకే, ఇలా డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఫిల్టర్ అండ్ ఈక్యూ అని ఉంది కదా, ఇవి మీరు జస్ట్ అప్లై చేసుకోవడం వరకే, మీరు ఇలాగా ఎడిటింగ్ అయితే చేసుకోవడానికి అయితే ఉండదు. ఓకే, జస్ట్ మీరు అప్లై చేసి చూడండి, డిఫరెన్సెస్ అయితే కనపడతాయి అన్నమాట మీకు. ఓకే, ఈ ఫ్లాంగర్ అనేది ఉంది, ఆ ఫ్లాంగర్ లో కూడా కొన్ని డిఫాల్ట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇది కూడా అంతే, ఇది కూడా మనకి ఆ మ్యూజిక్ లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఊయి 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 అన్నట్టు వస్తుంది. అలాగే ఇందులో రోబో అని ఒకటి ఉంది చూడండి, రోబోటిక్. ఆ రోబోటిక్ సౌండ్స్ లాగా వస్తుంది అనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ కావాలి అనుకుంటే మీరు మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవచ్చు కూడా కొన్నిటిని. చూడండి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇలా వచ్చింది కదా, మీరు ఇక్కడ కావాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎడిటింగ్ కూడా చేసేసుకోవచ్చు. అది మీ అవసరాన్ని బట్టి మీరు వాడుకోవటానికి ఈ ఆప్షన్స్ అన్ని మీకు చక్కగా ఉపయోగపడతాయి. మీరు ఇందులో ప్రతిదాన్ని ట్రై చేయండి. ఇక్కడ మీకు చూడండి నాయిస్ రిడక్షన్ అని ఉంది కదా, మనం ఆల్రెడీ డీ హమ్మరు ఇవి చెప్పుకొని ఉన్నాము, డీ నాయిస్ డీ హమ్మరు చెప్పుకొని ఉన్నాము. ఓకే, ఇవి కూడా ఒకసారి అంటే ప్రతి దాంట్లోనూ ఉంటూ ఉంటాయి, చూడండి ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి. ఓకే, అలాగే ఇన్వర్ట్ అని ఉంది. ఓకే, ఇందులో పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవు చూడండి, దీనికైతే లేదు. మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నా కూడా ఎడిటర్ అయితే రావటం లేదు. సో అలా కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు అన్నమాట. చూసి మీరు ఒకసారి ట్రై చేయండి, మీ అవసరాన్ని బట్టి మీకు ఎక్కడైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.